అసోసియేషన్, మాలా యూత్ ఫెడరేషన్ మరియు ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్న ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ముఖ్యంగా షమీమ్ అఖ్తర్ రిపోర్టుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి వర్గీకరణ చేస్తున్నామని చెప్పినటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ రోజు 1997లో 1981 లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే అది 2004లో కొట్టివేయబడినది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేశాడు. ఇది పారదర్శకంగా శాస్త్రీయంగా లేదు కాబట్టి దీన్ని కూడా కొట్టివేస్తారనే విషయాన్ని మేము గుర్తుదలుచుకున్నాం. ముఖ్యంగా 2011 లెక్కల ప్రకారం దళితుల జనాభా 54,32,680 ఉన్నది. మరి షమీమ్ అఖ్తర్ కమిషను 52,17,684 అని నిర్ధారించింది. ఈ యొక్క లెక్కలని ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. 2014-16లో టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు చేస్తే 63,60,158 లెక్కలు చెప్పింది. మరి 2014-16 లెక్కల ప్రకారమేమో 63,60,000 చిల్లర ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు షమీమ్ అఖ్తర్ లెక్కల ప్రకారం 52,17,684 ఉంది. ఈ లెక్కలను ఒకసారి ఆలోచన చేయాలి. ఇది తప్పుల తడక. షమీమ్ అఖ్తర్ రిపోర్టు తప్పుల తడక అనే విషయాన్ని గుర్తు చేస్తూ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని అందులో ఉన్నటువంటి ఉప కమిటీ ఏర్పాటు చేసినటువంటి మంత్రి బృందం గాని మీరు ఈ లెక్కలపైన స్పష్టత ఇచ్చి మీరు చేసినటువంటి ఏబీసీ వర్గీకరణ సరి అయింది కాదని మీరు లేటెస్ట్ లెక్కలు తీసిన తర్వాతనే ఈ యొక్క వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 2021లో ఈ యొక్క జనాభా కుల జనగణన జరగాల్సి ఉండే. ఇప్పటికీ 4 సంవత్సరాలైనా లెక్కలు తీయకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీయాలని ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మందకృష్ణ గారు, మీరు వర్గీకరణ జరిగింది, మాకు ఇంకొక 1% రావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏ లెక్కల ప్రకారం 1% రావాలనో మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన పిలుస్తారని చెప్పేసి ఈ రోజే పిలుస్తారని చెప్పేసి మాకు తెలిసింది. మీరు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారంటే దేశవ్యాప్తంగా కులజన గణన జరిగిన తర్వాతనే వర్గీకరణ చేయండి, మాకు 1% కావాలంటే దేశవ్యాప్తంగా లెక్కలు చేయాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రికి చెప్పి మీరు వెంటనే మీ సొంత అన్న నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరు మద్దతు ఇవ్వడం వల్లనే అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మీ అన్న నరేంద్ర మోడీ దగ్గరికి వెంటనే వెళ్లి అన్న మా రాష్ట్రంలో లెక్కలు తీసి మాకు ఒక్క 1% తగ్గింది, దయచేసి మీరు వెంటనే లెక్కలు తీసి ఆ 1% ఇవ్వాలని చెప్పేసి ఆయనను బతిలాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఆయన వాళ్ళ ఉపకులమైన బైన్ల కమ్యూనిటీకి సంబంధించిన కడియర్ సిహర్ని తిట్టాడు, వాళ్ళు మాదిగ కాదన్నాడు. అదేవిధంగా మోచి కమ్యూనిటీ దామోదర్ రాజనరసింహను మా మాదిగ కాదని చెప్పాడు. మరి ఈరోజు మాల అనుబంధ కులంగా ఉన్నటువంటి మాల నేత కాని కులాన్ని మీ కులంలో నిజంగానే మాల నేత కాని అనుకుంటే మీ యొక్క గ్రూప్ లో పెట్టుకోండి, కానీ మా అనుబంధ కులాన్ని మా మీదనే రెచ్చగొట్టే విధంగా మాలలు ద్రోహులుగా దోషులుగా అన్ని మా అవకాశాలు పొందారని ఒక వెంకటేష్ నేత అనేటువంటి ఈ యూనివర్సిటీని చదువుకున్నాడు, ఆయనకి ఏ అవగాహన ఉందో మాకు తెలియదు, కానీ అటువంటి వాళ్లతో ప్రెస్ మీట్లు పెట్టించారు. ఈ రోజు మీ ఉపకులమైనటువంటి మోచి కమ్యూనిటీ మీ మాదిగలతో ఉంటే మమ్మల్ని దోచుకుంటారు, మేము మీతో ఉండం, మాకు ప్రత్యేకమైన గ్రూప్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. దీనికి పరిష్కారం ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే దళితుల మధ్యలో సమస్య పరిష్కరించాలని అనుకుంటే మీరు యుద్ధ ప్రాతిపదికన కేంద్రంకి కుల జనగణన చేయమని చెప్పేసి మీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపండి. ఆ 2024-25 లెక్కల ప్రకారం 70 లక్షల మందికి 22
శాతం రిజర్వేషన్ వస్తుంది. ఆ రిజర్వేషన్ ని మా కులాలకు పంపిణీ జరగాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.